తులారాశి వారి యొక్క జీవితంలో 3 కోరికలు తీరబోతున్నాయి. అయితే తులారాశి వారికి ఇక తీరబోయేటువంటి ఆ కోరికలేంటి, వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, అంతేకాకుండా తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మర్చిపోకుండా చేయవలసినటువంటి కొన్ని పనులున్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రయత్నాన్ని అస్సలు వీడకూడదు. మీరు మనస్ఫూర్తిగా చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి గాని, ఉద్యోగం కోసం గాని, లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, అప్పుల బాధలు ఉన్నా సరే త్వరలో వీటన్నిటి నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం తులారాశి వారికి ఉండబోతుంది. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలనేది మాత్రం చెప్పవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు గాని, లేదా ఒకరికి నమ్మి డబ్బులు ఇచ్చేటప్పుడు గాని, ఇక ఈ 2 విషయాల్లో మాత్రం మీరు క్షుణ్ణంగా 1-2 ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు దగ్గర లేదా మీ బంధువు అనుకున్న మీ స్నేహితులను వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉన్నట్లయితేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఊహించని విధంగా మీరు కోరిన కోరికలు తీరేటువంటి అవకాశాలు మున్ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు చాలా వరకు ఇక కొంతవరకు వెయిట్ చేస్తే చాలు, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా మీరు మర్చిపోకుండా శ్రీ హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ అంకెను ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారు.